హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే నేను టీ తాగిన. మీ టీ తాగిరా, టిఫిన్ చేసిరా, ఏం చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే ఫుల్ వర్షం మార్నింగ్ నుండి. మీ సైడ్ వర్షం ఉందా లేదా కామెంట్ చేయండి. నేనైతే కర్రీ వచ్చేసి వంకాయ కర్రీ అండి, టమాటా కర్రీ లేదంటే అయితే వండిస్తున్నాను. ఇప్పుడైతే వంకాయ కర్రీ అయితే కంప్లీట్. మా పాపకైతే టమాటా కర్రీ. ఇంకా స్కూల్స్ అయితే ఇంకా 3 days హాలిడేస్ అంతే. ఇంకా ఈరోజు అయితే కృష్ణాష్టమి హాలిడే, ఇంకా రేపు సండే. నిన్న ఇంకా చెప్పనవస్తుంది, అందరికి తెలిసిందే. జాడా వందరం ఉంటుంది నేనైతే. నేను నిన్నట్టుండి ఇంకా పిల్లలకి 3 రోజులు అన్నట్టు సెలవులు వచ్చినాయి. ఇంటికాడ ఉంటే ఎట్లా ఉంటుంది తెలుసు కదా, మామూలుగా పిల్లలకి అల్లరి మామూలుగా ఉండదు. చూడండి వర్షం పొద్దు నుండి అదే వర్షం. ఇంత బయటకు వెళ్ళనివ్వడం లేదు, ఏం లేదు. ఎంత వర్షం వచ్చినా ఏమొచ్చినా కానీ పని అయితే చేసుకోవాల్సిందే. పని మాత్రం ఆగదు కదా. ఇక అక్కడ గాజుల కాడనైతే వర్షం ఉంది. ఆ వర్షం వచ్చినా ఏమొచ్చినా బట్టలాగా ఈ బోర్లాగా వర్షంలో నేను అనుకుంటే చేయాలి. నేనైతే నా కష్టం చెప్పలేం ఫ్రెండ్స్. అదేంటి పైన రేకులు ఉన్నాయి కదా, ఇక్కడ చేసుకోవచ్చు కదా అని అంటారు. ఇక్కడ చేసుకోవచ్చు కానీ చూడాలి. ఇక్కడనే చేస్తా కొన్ని సార్లు. ఫుల్ వర్షం పడితే ఏం చేస్తాను చెప్పండి. చిన్న ఇట్లాంటి మామూలు వర్షానికి నానుకుంటే చేస్తే మంచిగా అనిపిస్తుంది నాకు వర్షంలో నానడమని. అందుకే నేనే అక్కడ చేస్తా, ఫింగర్ దాన్ని కాబట్టి ఇక్కడ వేసుకోవచ్చు. అందుకే ఇంకా మా సార్ అంటుంది ఇక్కడనే వేయాలి, వర్షంలో నాని జలుబు వస్తాయని చెప్పేసి. ఒక్కొక్కసారి వాళ్ళు చెప్పింది కూడా వినాలి, నా మంచికే కదా. ఎక్కువ ఓవరాక్షన్ చేయొద్దు, మళ్ళీ జ్వరం వస్తే లేనుకోండి అట. ఏమంటారు తినేది కదా. ఓకే మరి. మా ఊళ్ళోనైతే శ్రీకృష్ణ జన్మాష్టమి అయితే మామూలుగా సెలబ్రేషన్ చేసుకుంటారు. మీ ఊళ్ళో ఎట్లా సెలబ్రేషన్ చేసుకుంటారు కామెంట్ చేయండి. మామూలుగా అంటే ఇంకా ఈవినింగ్ టైంలో ఊరేగించి పుట్టి వదగొట్టడానికి ఇట్లా డిజే బాక్సులతో అయితే ర్యాలీ ఇస్తారు. అది ఒక 2 years 3 years అవుతుంది అనుకుంటా. అంటే అంతకుముందు అయితే ఏం లేకుండా పెళ్ళై నుండి ఒక్కొక్క ఊళ్ళలో ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది. కానీ ఎక్కడ చూసినా కానీ బాంబేలో చూసినట్టు అంటే ఫ్రెండ్స్, బాంబేలో అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటాయి. మస్తు అనిపిస్తాయి చూడడానికి. 2 కళ్ళు కాలి కనువిందులు అనిపిస్తుంది నిజంగా. అతిపెద్ద పండుగ అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి అని చెప్తారండి. అంటే బాంబేలో అనేది సూపర్ చేసుకుంటారు ఫ్రెండ్స్, బాగా అనిపిస్తుంది. అక్కడ చూసినానికి ఇక్కడ చూసినానికి చాలా తెలియదు. కానీ ఇలా ఎక్కడి పద్ధతులు అక్కడనే ఉంటాయి అంతే కదా. మేము చిన్నప్పటి నుండి బాంబేలో వెళ్ళాము, అందుకని చెప్పేసి నాకు బాంబేలో శ్రీకృష్ణాష్టమి అంటే అట్లా తెలుసు అన్నట్టు. అందుకే నాకు తెలుగు కూడా సరిగ్గా రాదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి మీరు నా ఫ్యామిలీ అనుకొని ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవాలి, అందుకని చెప్పేస్తున్నా. తెలుగు అట్లా డోలాడలని కొన్ని అట్లా చిన్న శుభాకాంక్షలు ఇట్లాంటి మాటలు పలకనికి రాదు. మీ అంత స్పష్టంగా మాట్లాడలేదు నేను. అయినా నేను చేద్దాం వెళ్తుండం ముందరికి. మీరు ఉన్నారు కదా నాకు, మీరు ఉన్నాక నాకేం అవసరం, సారీ నాకేం బాధ. నన్ను అర్థం చేసుకున్న ఫ్యామిలీ ఉండగా అట్లా అన్నట్టు. ఇది తోడ ఇక తెలుగుది తోడ అంతే. ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక స్వప్న గురించి చెప్పుకుంటా పోతే ఒక్కొక్కటి నిజాలు బయటకు వస్తాయి. నేను ఎప్పుడైనా కానీ లైవ్లో ఒకటైనా కానీ మనం వీడియోలో ఒకటైనా కానీ ఎప్పుడైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడడానికి, నేను ఎట్లా ఉన్నానో నేను అనేది రియల్గా ఉన్నది చూపెట్టడానికి నేనైతే నేను ముందుకు వస్తాను. అంటే కెమెరా ముందట ఒకటి, కెమెరా చాటుకొకటి నాకు అలవాట్లేదు ఫ్రెండ్స్. నేను ఎలా ఉన్నానో అలా చూపెట్టడానికి. నచ్చిన వాళ్ళు సపోర్ట్ చేస్తాను, నచ్చిన వాళ్ళు ఏం చేసేయలేదు. ఏం చేద్దాం అంటే కదా. ఓకే మరి పాపనైతే వచ్చేసింది, లైక్ ఇవ్వమని చెప్తుంది. పాపతోటే ఉంటుంది నాకైతే. లైక్ ఇవ్వు అని చెప్తుంది. పండుగ రోజు ఎందుకండి ఇక మళ్ళీ బాధపడడం, మళ్ళీ మిమ్మల్ని బాధ పెట్టడం, నేను బాధపడతాం మళ్ళీ మీరు బాధపడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను చాలా క్యాచ్ చేసినాను. నేనైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. నా బాధ మీ బాధలా తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. యూట్యూబ్ ఫ్యామిలీ అంటే ఇక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. నాపై మీ అభిమానానికి ఎన్ని వందనాలు చేసిన తక్కువని. థ్యాంక్ యూ సో మచ్. చాలా సపోర్ట్ చేస్తున్నారు. సిరిసిల్ల అమ్మాయి ఛానల్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. తింటావా, అన్నం తింటావా? ఇంకా ఫోన్ వేసిన ముందైతే మనం జాండా ఉందాం చెప్పిన కదా, అట్లా అన్నట్టు. ఓకే మరి మినీ బ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసిన. వీడియోకి అయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందు ఉంటా. నాకు తెలిసిన మాట అయితే మీకు షేర్ చేస్తున్నాను. అలాగే మీ ఊళ్ళో శ్రీకృష్ణ జన్మాష్టమి ఎట్లా సెలబ్రేషన్ చేసుకున్నాం, మీ ఊళ్ళో వర్షం ఉందా లేదా కూడా కామెంట్ చేయండి. మాకైతే ఫుల్ వర్షం.
ఆల్రెడీ చెప్పనవసరం లేదు, వినబడుతుంది అనుకుంటా, రేకులు ఉన్నాయి, పైన సౌండ్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో ఎట్లా వచ్చిందో మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మిస్టేక్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరి చేసుకోవడానికి ముందుకు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, సరి చేసుకొని ముందుకు వస్తాను. ఇట్లా ఉంటుంది కొన్ని కొన్ని ఏదైనా కానీ పర్వాలేదు, మాట్లాడుతున్నా కొంచెం కష్టంగా, కాకపోతే అట్లా కొన్ని కొన్ని పలకనికి రావన్నట్టు నంబర్ కొంచెం. ఈ అమ్మాయి ఏంటి ఇంత ఫాస్ట్గా మాట్లాడుతుంది, ప్రతి ఒక్కటి అన్ని అబద్ధాలు చెప్తుంది అనుకుంటారు. అబద్ధాలు ఏం చెప్పానండి, నేను ఉన్నట్టే నిజాలు మాట్లాడతా. ఉన్నట్టు కొన్ని కొన్ని అబద్ధాలు చెప్తా అనుకోండి, కాకపోతే అబద్ధాల టైం వచ్చినప్పుడు నిజానికి ఇచ్చే వాల్యూకి అబద్ధం చెప్తా అంతే. ప్రతిదానికి అబద్ధం ఆడుకుంటూ పోతే కూడా బాగుండదు లైఫ్లో అంతే. ఎందుకు నాకు చూస్తే అందరికీ నమ్మాలనిపించదా ఏమో తెలియదు, కానీ నువ్వు ప్రతి ఒక్కటి అబద్ధం ఆడుకో. నేను అరే ఉన్నది ఇట్లా రా బాబు అని చెప్తే అసలు నమ్మరు, కానీ నమ్మడానికి ప్రయత్నించానబ్బా. నేను చాలా అమాయకురాలు నమ్మరు, నిజాన్ని చెప్తానబ్బా, నమ్మండి. నాకు ప్రతి ఒక్కరు ఇన్స్టా అని అంటున్నారు. ఆ ఇన్స్టా కోసం కూడా నాకు ఇంతవరకు జీరో నాలెడ్జ్. అసలు ఇన్స్టా అంటే కూడా తెలియదు. ఇన్స్టా అంటే అది ఎట్లా ఓపెన్ చేస్తారు, అది ఒకటి కలర్ బాక్స్ అయితే ఉంటుంది ఇన్స్టాగ్రామ్ అని, అదొకటి తెలుసు. అందులో రీల్స్ చూడడానికి కూడా రాదు. చూడడం అంటే నాకు ఇంకా మా బాబుని అడిగితే ఏందమ్మా, మా బాబుని అడిగితే ఏమంటారు, ఏందమ్మా నీకేమవుతుంది చెప్పలేదు అంటే, చూద్దాం అందరూ అడుగుతున్నారు యూట్యూబ్లో అంటే, వద్దు అని అంటాడు. వాడు చూడని వాడు మా సార్ని అంతా కూడా అవసరం లేదు, తీయని లేదు చెప్తాను. నాకు కూడా ఇక వాళ్ళు వద్దు అన్నారంటే ఇదేదో వద్దన్నట్టే, నా మంచికి ఏదో చెప్పేదాన్ని. నేను కూడా అంతా మూవ్ అవ్వడానికి నేను కూడా ఇంట్రెస్ట్ లేదు, నాకు ఇష్టపడతాను నేను కూడా ఇన్స్టాగ్రామ్ అంటే. ఇక అలా ఒకటి మళ్ళీ తెలియంది ఎందుకు, ఇది తెలిసినా కానీ కొంచెం మనం ముందు తీసుకుంటే మనమే మంచోళ్ళం. ఇక తెలియని దాంట్లో నానా ప్రయత్నం చేసి చిక్కుముడి ఎందుకని చెప్పేసి ప్రతి ఒక్కరి కోసం అయితే ఈ వీడియోలో అయితే ఈ వీడియో లాస్ట్ వరకు ఇస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి నేనంటే ఏంటిదో తెలుస్తుంది. మొత్తం కాకుండా సగం అయితే నేనంటే తెలిసి ఉంటుంది. నేనైతే చెప్తున్నా నా కోసం అని, నిజాలే చెప్తున్నానండి, అబద్ధాలు చెప్తాను. అబ్బా నీకు ఇన్స్టాగ్రామ్ తెలియదు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. నన్నైతే నా మాట తీరు చూసి, నేను మాట్లాడే పద్ధతి చూసి, కానీ నాకు నిజంగా తెలియదండి. ప్రామిస్, నాపై ప్రామిస్, నాకు ఇన్స్టా అంటే తెలియదు. ఓకేనా, చెప్పాలంటే ఇంకా ఒకళ్ళని వేరే వాళ్ళు మనల్ని నమ్మాలంటే మనపై మనము ప్రామిస్లు వేసుకున్న తప్పేం లేదు నన్ను అడిగితే. ఎందుకంటే వాళ్ళ నమ్మకం ఇంపార్టెంట్ నాకు. ఇక్కడ వాళ్ళ నమ్మకాన్ని నేను అబద్ధం చేయదలుచుకోలేదు. నేనేంటో నిజం చెప్పాలని నేనైతే మీకు షేర్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. అది ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తానైతే ఖచ్చితంగా నన్ను ఇంకోసారి ఇన్స్టాగ్రామ్ అడగకండి. చూసిన వాళ్ళు ఇది ఇన్స్టాలో డొల్లా అని చెప్పేసి కన్ఫామ్ కానీ అంతే, ఇంకా ఏం చెప్పేది లేదు ఈ వీడియోలోనైతే. ఇంకే ఓకేనా ఫ్రెండ్స్, అప్పుడే వీడియో ఏం చేద్దాం అనుకున్నా. కాకపోతే నా కోసం కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా, ఇన్స్టా తెలియదు ఇట్లా అని చెప్పేసి, ఇది అది మాట్లాడుతుంది ఏది తెలియదు అని. కానీ ప్రతి ఒక్కరికి డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ముందుకు వచ్చిన, అందుకే లాస్ట్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసి ముందుకు ప్రతి ఒక్క బ్లాగ్ని అన్ని లైవ్లో అయితే మాట్లాడడానికి ఉండదు కదా, అందుకే ప్రతి ఒక్కటి ఒక్కొక్క బ్లాగ్ తోటి ముందుకు వచ్చి నేనైతే షేర్ చేసుకుంటాను. నా ఫ్యామిలీ ఏంటి, నేనేంటి, మీరు నా ఫ్యామిలీ కాబట్టి ప్రతి ఒక్కటి ఉన్న ఫ్యామిలీని కూడా నేను చూపెట్టాలి కాబట్టి ఖచ్చితంగా మా ఫ్యామిలీ మీరు అంతా ఇక్కడ ఉంటారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే మరి థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం ఉంది, నేనైతే తొందరగా రీచ్ అయినా. మన సుశీల అమ్మాయి అయితే చాలా అంటే చాలా 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 చెప్పలేదు నా సంతోషం అయితే. కాకపోతే మినీ మానిటైజేషన్ అయ్యి మనకి ఇంకా డాలర్స్ యాడ్ ఇంకా ఫుల్ సంతోషం. ఆ సంతోషం అని చెప్పలేను. తర్వాత ఉంటుంది చూడండి, ఆ వీడియోలు ఉంటుంది. నిజంగా చెప్తున్నా, ఇప్పటికైనా కళ్ళల్లో ఇక అంటారు కదా ఆనంద వస్తుందని అట్లా వస్తుంది. ఎందుకంటే ఒక యూట్యూబర్ చాలా ఫేస్ చేసి మేము ముందుకు వస్తారు, ప్రతి ఒక్కటి నవ్వించడానికి, ప్రతి ఒక్కటి వచ్చింది. ఈరోజు ఫెస్టివల్ ఉంది, ఈరోజు ఇది చేయాలంటే ప్రతి ఒక్కటి ఎంత కష్టం అనేది ప్రతి ఒక్క యూట్యూబర్కి మాత్రమే తెలిసి ఉంటుంది. చూసే వాళ్ళకి ఏమేమబ్బా పెట్టేస్తున్నారు, ఏం పని పాట లేదు అనుకుంటారు, కానీ చాలా ఉంటుంది రిస్క్ అయితే. అవన్నీ తర్వాత ముందు అయితే మీకు షేర్ చేసుకుంటా. ఈ మీనింగ్ లాగా అయితే ప్లీజ్ నచ్చినట్టుంటే ప్లీజ్ వీడియోకైతే లైక్ ఇవ్వండి. అలాగే కొత్త చూసినట్టుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సారీ ఇట్లా ఉంటుందని చెప్పినా కదా. ఓకే మరి ఫ్రెండ్స్, ఇక వాటర్ లైట్ వెళ్తుకైతే కొంచెం ఫోకస్ వచ్చి నీళ్ళలో కొంచెం కళ్ళలో నీళ్ళు లాగా అనిపిస్తుంది. మళ్ళీ ఏడుస్తున్నాను పెట్టకండి, నేను అసలు ఏడవను. నాకు బాధపడడం అస్సలు ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు
చూసి ఏదో ఒకటి మీరు ఏదో అనుకున్నా పర్లేదు కానీ ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు అని మాత్రం మనకని బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నవ్వుకుంటుండే మనిషిని ఏదన్నదాన్ని ఏడ్చుకుంటున్న మనిషిని నవ్విస్తే అదొక హ్యాపీ ఉంటుంది. కానీ నవ్వుకుంటా ఉన్న వాళ్ళని ఏడ్చుకున్నాం అంటే చాలా బాధ అనిపిస్తుంది. అట్లా అనకండి ఇంకోసారి ఎవరినైనా నన్నని కాదు అట్లా అన్నట్టు నన్నైతే చాలా అంటున్నారు. నాకు ఇంకా లైఫ్ ఫోకస్ అయితే ఇక ఎవరికైనా వస్తాయి అట్లా ఉంటుంది అన్నట్టు. ఉంటారు కదా కొంతమంది ఒక థైరాయిడ్ లాంటి వాళ్ళు ఉంటే కొంచెం మానుకోండి అబ్బా పద్ధతి. నేనైతే ప్రతి ఒక్కరిని మార్చడానికి ప్రయత్నిస్తాను. ఇక మారకపోవడం వాళ్ళ ఇష్టం, చెప్పడం మాత్రం నా ధర్మం అంటే నేను చెప్పేస్తాను. వినకపోతే వాళ్ళ కర్మ, ఏం చేసేది లేదు. ఏమంటారు మీకు నిజమే కదా. ఓకే మరి మనం మాట్లాడుకుంటూ పోతే నాతో ముచ్చట్లు ఉంటాయి, ముచ్చట్లు అయినా ముచ్చట్లు వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ ప్రాబ్లం మంచి ముచ్చట్లతో మేము ఉండకుండా. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే మరి బాయ్.